Hello everyone, welcome back to Skill Umbrella. నేను మీ రామ్, ద కెరియర్ కోచ్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ ద యూకే. ఈ వీడియోలో మనం యూకే గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చిన చేంజెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుందాం. యూకే గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ని మనం చూస్తూ మాట్లాడుకుందాం. అండ్ మీకు తెలిసిందే, యూకే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేలో మనకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. అందులో కొన్ని ప్రపోజల్స్ కూడా చేసింది. పిఎస్డబ్ల్యూ అనేది, ఐఎల్ఆర్కి సంబంధించింది, వీసాస్కి సంబంధించి, ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్ అనేది. సో ఆ వైట్ పేపర్లో ఇచ్చిన మెజారిటీ వాటిని ఇప్పుడు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసినారు. అది ఎప్పటి నుంచి? 14th అక్టోబర్ నుంచి. సో అవి ఛార్జీలోకి వచ్చినాయి. సో అవి వర్క్ అవుతాయి అన్నమాట. సో అవి ఏవేంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరెవరికి బెనిఫిట్ అవ్వడం లేదు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైట్. సో నేను ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాను. మీరు ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత అందులో ఏమేంటి ఏందనేది డైరెక్ట్గా మనం చూడొచ్చు అనమాట. సో ఇది యూకే గవర్నమెంట్ తీసుకొచ్చిన డాక్యుమెంట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఎక్స్ప్లెనేటరీ మెమోరాండమ్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ టు ది ఇమిగ్రేషన్ రూల్స్ HC 1333 14th October 2025. సో 14 October 2025 నుంచి ఈ రూల్స్ వచ్చేసినాయి. మీరు చూడొచ్చు, పబ్లిష్డ్ 14th October 2025. అప్పటి నుంచి ఈ రూల్స్ లైక్ ఛార్జ్లోకి వచ్చినాయి అనమాట. సో ఇందులో డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్రడక్షన్, డిక్లరేషన్ ఏమేంటి అనేది, ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్, అప్లికబుల్ గైడెన్స్ అండ్ లైక్ మానిటరింగ్ రివ్యూ, అన్ని డాక్యుమెంటేషన్. ఎందుకంటే ఇది ఒక్క మన చేంజెసే కాదు, అక్రాస్ లాట్స్ చేంజెస్ ఉన్నాయన్నమాట. కంట్రీస్ డిఫరెంట్ చేంజెస్ కానీ, జర్మన్ రిలేటెడ్ చేంజెస్ అవన్నీ ఉంటాయి. సో వీటిలో మనకు సంబంధించిన పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు సంబంధించిన పాయింట్స్లోకి మనం జంప్ అవుదాం. ఇంట్రడక్షన్ ఉంది, డిక్లరేషన్ ఉంది, కాంటాక్ట్, ఓవర్వ్యూ, పాలసీ, come down, yes, right. ఇక్కడ చూసుకోవచ్చు, చేంజెస్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎకనామిక్ మైగ్రేషన్ రూట్స్. సో ఇది మనం ఒక చూసుకోవాల్సిన పాయింట్ అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి కావాల్సిన వాళ్ళు ఇచ్చిన చేంజెస్ ఏంటి, ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుంది, రైట్. సో దాన్ని మనం క్లియర్ చూద్దాం. As set out in the immigration white paper, restoring control over the immigration system, we are introducing new English requirements for English language in relation to economic migration routes. అవేంటి చూద్దాం. The English language requirements for skilled worker, high potential individual and scale up routes is increased from B1 level to B2. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో అది B1 లెవెల్ నుంచి B2 లెవెల్కి పెరిగిందనమాట. as defined under the Common European Framework for Reference for Languages, CEFR అనే దాన్ని రిఫరెన్స్గా మనకి చెప్తున్నారు, రైట్. సో ద న్యూ రిక్వైర్మెంట్స్ విల్ అప్లై టు దోస్ హూ సీకింగ్ అన్ ఇనీషియల్ గ్రాంట్ అంటే ఫస్ట్ టైం గ్రాంట్ ఆఫ్ లీవ్ ఇన్ ఏ రిలవెంట్ రూట్ ఫాలోయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆన్ 8th January 2026. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏంటంటే ఈ రీసెంట్ టైంలో ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎవరెవరైతే 8th January 2026 నుంచి అప్లై చేస్తారో వాళ్ళ వరకు మాత్రమే అప్లై అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది, రైట్. దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ ఆబ్టైన్డ్ ఏ పర్మిషన్స్ వేర్ దే వర్ రిక్వైర్డ్ టు షో అట్ B1 లెవెల్ విల్ కంటిన్యూ టు బి సబ్జెక్టెడ్ టు ఏ B1 లెవెల్ రిక్వైర్మెంట్ వేర్ దే ఆర్ సీకింగ్ అన్ ఎక్స్టెన్షన్ ఆన్ ద సేమ్ రూట్. సో సేమ్ రూట్ మీద ఎక్స్టెన్షన్ తీసుకుంటూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, సేమ్ B1 అనేది కంటిన్యూ అవుతుంది అనమాట, రైట్. రూల్ నెంబర్ 1 అర్థమైంది కదా. సో ఎవరెవరైతే చెప్పిన రూట్స్లో ఉన్న వాళ్ళు వీసాకి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ B1 నుంచి B2కి వెళ్ళిందనమాట, రైట్. B1 అంటే ఏంటి, వెళ్ళి 4.5 to 5.5 రేంజ్లో ఉంటే సరిపోయేది. ఇప్పుడు 5.5 to 6.5 మధ్యలో రావాలి. IELTS స్కోర్ అనేది రీడింగ్, స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్ అన్నిట్లో 5.5 అండ్ అబవ్ ఉండాలన్నమాట, రైట్. రూల్ నెంబర్ 2, హై పొటెన్షియల్ ఇండివిజువల్ టార్గెటింగ్ అండ్ క్యాప్డ్ ఎక్స్పాన్షన్. సో హై పొటెన్షియల్ ఇండివిజువల్ ఎవరెవరైతే ఉంటారో ఆల్ అక్రాస్ ద వరల్డ్లో ఉన్న టాప్ టియర్ యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడానికి ఇదొక బెనిఫిట్, ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ హై పొటెన్షియల్ ఇండివిజువల్ రూట్, doubling the list of eligible institutions subject to any exclusions the Secretary of State considers appropriate. This may be, for example, where inclusion of an institution would undermine UK national security or foreign policy. There will be also a cap placed on the route of 8,000 applications per year. This follows a commitment made in the immigration white paper published in May 2025. So May 2025లో రిలీజ్ చేసిన వైట్ పేపర్లో వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన విధంగా దాన్ని ఇంప్రూవ్ చేశారనమాట. ఎర్లియర్ తక్కువగా ఉండే వాటిని 8,000 వీసాస్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ 8,000 వీసాస్ ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట.
సో ఎవరెవరైతే హై పొటెన్షియల్ ఇండివిజువల్స్ వేరే టాప్ టియర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు. సో ఇదొక బెనిఫిట్ పాయింట్. నెక్స్ట్, సో ఇది కొంచెం అందరికీ నచ్చదు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. కంపేర్ చేసుకుంటే 2022, 21 రేంజ్లో ఉన్న వాళ్ళకి పిఎస్డబ్ల్యూ సరిగ్గా లేదు, ఎక్కువ టైమే లేదనమాట. బట్ తర్వాత మళ్ళీ డిపెండెంట్ ఎక్స్టెన్షన్ చేసి పిఎస్డబ్ల్యూ కూడా పర్మిషన్ ఇచ్చారు. దట్స్ ఎ గుడ్ టైం. బట్ చేంజెస్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ టైం. మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే యూకే వద్దాం అనుకుంటాం, మనం అంటూ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని రావాలి. ఓకే, పిఎస్డబ్ల్యూ వేసుకొని టైంలో వర్క్ చేసుకొని స్కిల్స్ పెంచుకొని ఏదైనా జాబ్ వచ్చి దాంట్లో సెట్ అయితే ఓకే. లేదంటే ప్లాన్ 2 ఏంటి, ఏదైనా బిజినెస్ రూట్ వీసాకి సెట్ అవుదామా, లేదంటే అక్కడ వర్క్ స్టాప్ చేసుకొని మన కంట్రీ వెళ్ళిపోయి ఏదైనా మళ్ళీ మన దాంట్లో ఏదైనా ఇన్నోవేటివ్గా ఏదైనా చేద్దాం అనేది మనం ముందు నుంచే ప్లాన్ ఉంచుకోవాలన్నమాట. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి వీసా వచ్చిందిలే అన్న ఆలోచనలు ఎక్కడికి వచ్చి మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ అవ్వక పిఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత రూట్స్ లేవు అనుకుని బాధపడవద్దు. సో ముందుగానే ఎవరెవరైతే వద్దాం అనుకుంటున్నారో లెట్స్ ప్లాన్ బెటర్. ఒకవేళ వీసా రాలేదు, పిఎస్డబ్ల్యూ తర్వాత ఎక్స్పాన్షన్ లేదు, ఏం చేద్దాం? సో అంతా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. సో మంచి ఐడియా ఇస్తుంది అనమాట. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత బాధపడడం. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఇయర్స్ అనేది 1 ఇయర్ స్టడీ, 2 ఇయర్స్ పిహెచ్డబ్ల్యూ అనేది చాలా స్పీడ్గా క్లోజ్ అవుతుంది అనమాట. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, నాకే అర్థం కావట్లేదు ఏం చేశాను. సో ఇట్ మూవ్స్ వెరీ క్విక్లీ. సో ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రాలేదని మీకు తెలుసు రూల్స్ ఇవన్నీ. మేలో వైట్ పేపర్ ఇచ్చారు వాళ్ళు. సో బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చారంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు అని. మనమే అనుకోవచ్చు చేస్తారా లేదో అని, బట్ ఇంప్లిమెంట్ చేశారు. అన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు, కొన్నిటికి పిటిషన్ ఉండి కొన్ని కోర్టులో పెండింగ్ ఉండొచ్చు, బట్ మెజారిటీ అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో చేంజెస్ టు రెడ్యూస్ ద డ్యూరేషన్ ఆఫ్ స్టే అండర్ ది గ్రాడ్యుయేట్ రూట్ టు 18 months. రైట్, గ్రాడ్యుయేట్ రూట్ అంటే మనది పోస్ట్ స్టడీ వర్క్ వీసా, దాని గ్రాడ్యుయేట్ రూట్ వీసా కూడా అంటారనమాట. The Immigration White Paper published on 12th May announced the government's intention to reduce the duration of stay under the graduate route 18 months. The graduate route currently allows eligible graduates who have successfully completed a UK bachelor's degree, a master's degree, or other relevant qualification to remain in the UK for 2 years and PhD graduates for 3 years. So, అది యాక్చువల్గా ఉండేదన్నమాట. ఎవరెవరైతే మాస్టర్స్ బ్యాచిలర్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి 2 years ఉండేది, పిహెచ్డీ చేసే వాళ్ళకి 3 years ఉండేది. బట్ ఈ రూల్ ఏంటంటే పిహెచ్డీ వాళ్ళకి 3 years ఉంది, అదేం మారలేదు. బట్ నార్మల్గా మాస్టర్స్ బ్యాచ్లో చేసే వాళ్ళకి మారింది. సో ద చేంజ్ టు 18 months విల్ అప్లై టు అప్లికెంట్స్ సబ్మిట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st January 2027. 1st January 2027 ఆ రోజు నుంచి ఎవరెవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ 18 months 18 నెలలు. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మీ పిఎస్డబ్ల్యూ అనేది 1st January 2027 కంటే ముందు వస్తే ఓకే, తర్వాత అనుకుంటే సో ఆబ్వియస్లీ విల్ గోయింగ్ టు 18 months బకెట్. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళు కోర్స్ ఏమైనా త్వరగా అయిపోయి వాళ్ళది 2027 January కంటే ముందే అయిపోయి 2026 Decemberలో వాళ్ళు అప్లై చేసుకుంటే వెల్ అండ్ గుడ్, మీకు 24 months వచ్చింది. లేదనుకుంటే 18 months. సో అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. సో విత్ పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ కంటిన్యూ టు రిసీవ్ 3 years. పిహెచ్డి గ్రాడ్యుయేట్స్కి ఏం చేంజ్ అవ్వలేదు. సో పిహెచ్డి మీద వచ్చే వాళ్ళందరికీ 3 years. Right. The data shows that too many graduates allowed to stay in the UK following the successful completion of their studies are not moving into the graduate level roles, which the graduates route was created to facilitate access to it. సో ఎవరెవరైతే పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉన్నోళ్ళు వాళ్ళ ఫీల్డ్ లెవెల్ గ్రాడ్యుయేట్స్కి రూట్స్కి చేంజ్ అవ్వట్లేదు అనమాట, సేమ్ స్కిల్ లెవెల్కి. సో దానివల్ల యూజ్ లేదు, అంటే వాళ్ళకి ఇచ్చినా కానీ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అన్నది వాళ్ళ ఆలోచన అనమాట. సో సేమ్ రూట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ ఇంజనీరింగ్లో లైక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్కి వెళ్తే వెల్ అండ్ గుడ్. లేదు వేరే కేర్ సెక్టర్ కానీ లేదంటే మెయింటెనెన్స్ సెక్టర్ కానీ వేరే సెక్టర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, చదివిన స్కిల్ ఒకటి, వీళ్ళు మూవ్ అవుతున్న సెక్టర్ ఒకటి, ఇక్కడ మిస్యూజ్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన అనమాట. రైట్. Following successful completion of their studies are not moving into the graduate level roles, which the government route was created to facilitate access. It is important that those who stay transition into graduate level jobs are properly contributing to the economy. So adi valla lekka. Right. Inkokati, idoka best benefit anamata. Students transition to the innovator founder route. So business route anedi earlier undi kada, ippudu idi innovator founder route anamata. Idi chadudam. This is a specific change to student work conditions that will allow students visa holders to establish a business, whether they have completed their course
under switching to the innovator founder route, it replaces a similar provision that previously applied to those who switching into startup route, which is now closed to new applicants. అర్థమైంది కదా. సో ఎవరెవరైతే దిస్ విల్ అలో స్టూడెంట్స్ వీసా హోల్డర్స్ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్. స్టూడెంట్ వీసా హోల్డర్స్ కూడా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీ పిహెచ్డబ్ల్యూ కంటే టైం ఉంది కదా, బిజినెస్ స్టార్ట్ చేసుకొని దాన్ని స్కేలబుల్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఐడియాస్, ద గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ కొన్ని ఉన్నాయన్నమాట, దానికి సరిపడా ఉంటే సో యూ కెన్ డైరెక్ట్లీ మూవ్ ఇన్ టు దట్ ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా. నెక్స్ట్ ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా. సో ఈ వీసా ఏంటంటే దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ చేంజ్ టు స్టూడెంట్ వర్క్ కండిషన్స్ దట్ విల్ అలో స్టూడెంట్ వీసా హోల్డర్స్ టు ఎస్టాబ్లిష్ ఏ బిజినెస్. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు దట్ మీన్స్ మీ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత పిహెచ్డబ్ల్యూ కంటే ముందు టైం ఉంది కదా, ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతకుముందు ఎలా ఉండేది, పోస్ట్ స్టడీ వర్క్ వీసా వేసుకున్న తర్వాత మాత్రమే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనే రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అది చేంజ్ అయిందనమాట. Where they have completed their course and are switched to the innovator founder route, it replaces a similar provision that previously applied to those who switching into the startup route, which is now closed to new applicants. Startup route new applicants close అయింది. సో ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా అనేది ఉంది. సో దాంట్లో నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాని నుంచి గైడ్లైన్స్ ఇంకా క్లియర్గా రావాల్సిందే, వచ్చిన తర్వాత చూసుకొని దాన్ని వీ కెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దాని ప్రకారం మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇవి చేంజెస్. ఇంకా మనకు కావాల్సిన చేంజెస్ ఏమున్నాయి, సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఒక చేంజ్ ఉందన్నమాట. ఎస్, ఐ జస్ట్ హైలైటెడ్ దట్. స్టూడెంట్ రూట్ మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ యాన్యువల్ అప్లిఫ్ట్. సో స్టూడెంట్ రూట్లో ఎవరెవరైతే వస్తారో మనకి యాన్యువల్ ఇంత మెయింటైన్ చేయాలనేది ఉంది కదా అని. సో లండన్ ఏరియాలో ఉంటే ఇంత 1200 pounds సంథింగ్ పర్ మంత్ అని, అవుట్ సైడ్ లండన్లో ఉంటే 900 అని అలా ఉంది కదా ఏరియా. ఒకసారి చూడండి, ఎందుకంటే ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు అప్లై చేసే కన్సల్టెన్సీలో కానీ అందులో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అనేది. సో అది గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుందన్నమాట. సో అకాడమిక్ ఇయర్ 2025-2026లో ఎవరికెవరైతే వస్తున్నారో నెక్స్ట్ నుంచి, అదేంటి ఇప్పుడు వచ్చింది కదా అక్టోబర్, ఈ ఇంటేక్లో డిసెంబర్లో కానీ ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ అప్లై అవుతుంది అనమాట. సో ఆల్రెడీ వాళ్ళకి అప్లికేషన్ ఉండి అడ్మిషన్స్ వచ్చింటే మోస్ట్లీ ఎఫెక్ట్ అవ్వదు. బట్ కొత్త అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అప్లై అవుతుంది అని ఇచ్చారు ఇక్కడ. బట్ క్లియర్లీ ఇంకేదైనా ఎక్సెప్షన్స్ ఇచ్చారు ఏందనేది మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు యూనివర్సిటీ వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చూసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఈ డాక్యుమెంట్లు వచ్చినాయి, మాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకేమైనా చేంజెస్ ఉంటే రీసెంట్ చేంజెస్ కానీ అమెండ్మెంట్స్ జరుగుతూ ఉండొచ్చు, చిన్న చిన్న చేంజెస్ యాడ్ చేస్తూ ఉండొచ్చు, డాక్యుమెంట్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చు. అట్స్ క్వైట్ కామన్, ప్రతి ఇండస్ట్రీలో జరిగేది, ప్రతి కంట్రీలో జరిగేది అది. సో మీకు ఫైనల్గా ఏంటంటే మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకొని కన్సల్టెన్సీ వాళ్ళతో కానీ ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా తీసుకొని కన్సిడర్ చేసుకొని ఈ డాక్యుమెంట్ని రిఫరెన్స్కి తీసుకోండి అనమాట. రైట్. There is a maintenance requirement for student applicants to demonstrate they have funds to support themselves for each month of their course up to 9 months. 9 monthsకి మీకు మనీ చూపించాలంటారు కదా ముందే, అదనమాట. This level of funds is aligned with the maintenance loans available for home students, which is reviewed every year. This change increases the maintenance requirements to match the maintenance loans available for home students for the 2025 and 2026 academic year. This ensures it continues to align with home studies maintenance loans in future. We have updated the maximum amount for the accommodation offset in line with the changes to the maintenance requirement. The accommodation offset allows students to demonstrate less maintenance funds if they have a paid off deposit for their accommodations in the UK. So right, ఇది అర్థమైండొచ్చు మీకు. డిపాజిట్ మీరు ఆల్రెడీ పే చేసుకుని అందులో ఉంటే ప్రాబ్లం లేదు. అంటే డైరెక్ట్గా మనీ చూపించే వాళ్ళైతే మనీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చూపించాలన్నమాట. సో ఇవి అయితే ఇప్పటి వరకు ఉన్న మన మేజర్ చేంజెస్ మనకి ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో అనేది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు మీ, కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం టాక్ టు మీ ఓవర్ ఇన్స్టాగ్రామ్లో నాతో కనెక్ట్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడండి, యూట్యూబ్లో కానీ కామెంట్ చేయండి, నేను ఐ విల్ టాక్ టు యూ. సో దీస్ ఆర్ ద రీసెంట్ చేంజెస్. ప్లీజ్ ఎవరెవరైతే యూకే వద్దాం అనుకున్నారో బేస్డ్ ఆన్ దిస్ ప్లాన్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టడీస్ ఆన్ టాప్ ఆఫ్ స్టడీస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అనేది ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే, ఏదో వచ్చాము ఇక్కడ సర్వే అవుతున్నాం అని కాదు, వచ్చినంత వరకు బాగానే ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే ఇక్కడ వచ్చేంత వరకు ఏదేం చేసేద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసేద్దాం. ఇట్ వెల్ అండ్ గుడ్. దిస్ మై సెకండ్ జాబ్. సో రీసెంట్గా జాబ్ కూడా షిఫ్ట్ అయ్యాను. ఇట్స్ వెల్ అండ్ ఇట్స్ గోయింగ్ ఫైన్ ఫర్ మీ. బట్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇండియాలో ఫ్రెషర్గా వస్తున్నారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ముందుగానే పాసిబిలిటీ ఉంటే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటున్నారో మీకు 2-3 months ఇండియాలో టైం ఉంటే దాని మీద నాలెడ్జ్ పెంచుకోండి, స్కిల్స్ పెంచుకోండి, అవసరమైతే కొన్ని కోర్సెస్ కూడా తీసుకోండి. ఎందుకంటే కోర్సెస్ కూడా మనకి కంపారిటివ్లీ అక్కడ తక్కువ, ఎక్కడికి వచ్చిన తర్వాత ఏ కోర్స్ తీసుకుందాం అనగా 1000s ఉంటుంది. సో మైండ్ ఇట్, దట్స్ ఇట్. సో
Any doubts, please don't hesitate to talk to me. Thank you so much and have a good day and all the very best. Thank you.